పూర్వం కృతయుగంలో ప్రహ్లాదుడి మనవడు అయిన బలిచక్రవర్తి భూమండలాన్ని పరిపాలిస్తూ దేవలోకంపై దండెత్తి ఇంద్రసింహాసనాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు అతిథి మరియు ఇతర దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా ఆ మహావిష్ణువు కశ్యపుడి భార్య అయిన అతిథికి జన్మిస్తాడు. అలా వామనుడిగా జన్మించిన శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి అతనిని అనేక విధాలుగా పొగిడి ఆనందపరుస్తాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏం కావాలో కోరుకోమని చెప్తాడు. నాకు 3 అడుగుల నేలను ఇవ్వమని వరం అడుగుతాడు వామనుడు. అప్పుడు బలిచక్రవర్తి వామనుడి పాదాలు కడిగి 3 అడుగుల నేలను ఎక్కడైనా తీసుకోమని వరం ప్రసాదిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక పాదంతో భూమిని, 2వ పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి ఇక చివరి 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని అడుగగా బలిచక్రవర్తి తన తలను చూపుతాడు. అప్పుడు వామనుడు తన 3వ పాదాన్ని బలిచక్రవర్తి యొక్క తల మీద పెడతాడు. అందువల్ల అతడు పాతాళానికి కూరుకుపోతాడు. దానికి ప్రతిఫలంగా కార్తీక శుద్ధ పాడ్యమి రోజు భూలోకానికి వచ్చే విధంగా బలిచక్రవర్తికి వరమిస్తాడు శ్రీ మహావిష్ణువు. దీన్నే బలిపాడ్యమి అని అంటాం.